ప్రజెంట్ సినిమా రంగం నుంచి ఎంతోమంది పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. హీరోస్వి, అదేవిధంగా హీరోయిన్స్వి చిన్న చిన్నగా క్యారెక్టర్స్ చేసుకొని ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల పేరు కూడా బయటకు వస్తున్నాయి. 11 మెంబర్స్గా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు 25 మెంబర్స్కి అయితే మారింది. అందులో మంచు లక్ష్మిది, అదేవిధంగా నిధి అగర్వాల్ది వీడియో మాత్రం ఫుల్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాస్ చేస్తూ ఉంది నిధి అగర్వాల్ అయితే. మంచు లక్ష్మి కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు, తన అసలు సినిమా రంగం దూరంగానే ఉందని చెప్పాలి. అసలు ఈ టైంలో వీళ్ళందరి వీడియోస్ ఎప్పటి నుంచి బయటకు వస్తున్నాయి? అవి ఇప్పటికి కాదనిపిస్తుంది, ఎన్నో సంవత్సరాల ముందు చేసినట్టు కానీ. అసలు ఏంటిది? సో ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత ఎవరైతే ఖాళీగా ఉంటున్న యువత ఎవరైతే ఉంటున్నారో గేమ్స్కి అట్లానే ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు అనమాట. సో అట్లా సెలబ్రిటీలు ఏదో ఒక టైంలో వాళ్ళు యాడ్స్ చేస్తున్నారు. జంగ్లీ రమ్మీ సర్కిల్ ఇట్లాంటి యాప్స్లో రానా గారు కానీ, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కానీ, సో ఇట్లా మంచు లక్ష్మి గారు కానీ, ఇంకా తదితర హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒక ఐడియాలజీ లేక, అంటే తర్వాత దీనివల్ల ఇంత పరిణామం జరుగుతుంది, ఇంత నెగిటివ్ అయిపోతుంది, దీనివల్ల ఇంతమంది లైఫ్ లాస్ అవుతారు అని గ్రహించక చేసిన పొరపాటు అని చెప్పి తాజాగా అనన్య నాగల్ గారు అయితే చెప్పారనమాట. సో ఏంటంటే ఎవరికీ అవగాహన లేదు. సో యాడ్ అడుగుతారు, మేము చేస్తాము అంతవరకే. సో దాని తర్వాత ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని మాకు తెలియదని ఆవిడైతే చెప్పారనమాట. సో అందరి రీజన్ కూడా మ్యాక్సిమం అదే మ్యాచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే తెలియక చేస్తారు. కొంతమంది ఏంటంటే తెలిసినా దాన్ని ఏం చేయలేరు అనమాట. సో దీనివల్ల నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా విష్ణుప్రియ కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, లైక్ విచారణకు వచ్చినప్పుడు తను చెప్పింది ఏంటంటే, నాకు జస్ట్ ఇది ఒక యాప్ అండి, దీంట్లో మనీ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు, జస్ట్ ఒక గేమ్ ఆడాలి ఇంతవరకే చెప్తారంట. అంటే దానికన్నా ముందు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అన్నట్టుగా ఏమి చెప్పారు. సో మనం యాడ్లో అయినా సరే అంతే, చిన్న యూట్యూబర్ అయినా పెద్ద స్టార్ హీరో అయినా ఏంటంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు నాకు డబ్బులు వచ్చినాయి, నా అకౌంట్లో పడ్డాయని మాత్రమే చెప్తారు. సో దాంట్లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, దాని మీద 100 రూపీస్ పెడితే 100 రూపీస్ రిటర్న్ వస్తాయా, ఇంకా ఎక్కువ వస్తాయా అనేది ఆ డీటెయిలింగ్ కింద కూడా రాస్తారు. దీనివల్ల ఏదన్నా జరిగింది, ఏదన్నా నష్టపోతే మాకు సంబంధం లేదని యాడ్ వాళ్ళు కానీ వాళ్ళు క్లియర్గానే ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇటు చూసే యువత ఆడియన్స్ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఉండి ఎవరన్నా వాళ్ళు అది గ్రహించక ఆడి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళ పొరపాటు కూడా 100% దీంట్లో ఉంటుంది. ఇటు యాడ్ చేసిన వాళ్ళు ఎంతైతే అనుభవిస్తున్నారో అటు నుంచి ఆడేవాళ్ళు కూడా అదే విధంగా అనుభవించాలి. సో అప్పుడే కదా చట్టం స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఊరికే వీళ్ళని అరెస్ట్ చేసేస్తే ఏదో కాసేపు మీడియాకి న్యూస్ అవుతుంది తప్ప, అటే పబ్లిక్ను కూడా ఎవరైతే దానికి యాప్స్కి దారుణంగా లోన్ అయ్యి ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి భయం తెప్పించాలి. అంటే దీనిలో మనం ఇన్వెస్ట్ చేయకూడదు, చేస్తే మనకు నష్టం అవుతుంది అనే ఆ కల్పన అది జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఆ అవేర్నెస్ తీసుకురావాలి. ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా అరెస్ట్లు ఇది అంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకొంచెం ఫేమ్ వస్తుంది తప్ప దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. సో వాళ్ళు ఎట్లను డబ్బులు ఇచ్చో లాయర్ని పెట్టుకుని బయటకు వచ్చేస్తారు. కానీ ఈ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలు ఇండైరెక్ట్గా వాళ్ళ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కానీ తిరిగి రారు. సో ఖచ్చితంగా ముందు చేయాల్సింది ఏంటంటే యువతకి ఈ బెట్టింగ్ యాప్ల పైన, వీటిపైన, ఈ గేమ్స్ యాప్ల పైన ఇన్వెస్ట్ చేయొద్దని అవగాహన కల్పించాలి. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆర్ సిటీ ఎక్కడుంటే అక్కడ దానికి ఈరోజు అందరూ కూడా అదే హీరోలతో మీరు చెప్పించచ్చుగా, ఎట్లయితే డ్రగ్స్ అవేర్ చేయమని సీఎం గారు చెప్పించారో అట్లా ఈ యాప్స్ కూడా చేయొద్దని చెప్తే అది వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ఇంక ఇట్లాంటి వాటిని ఫ్రీగానే చెప్తారు, డబ్బులు కూడా తీసుకోరు. సో మరి పోలీసులు అట్లాంటి ఏవైతే ముందే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇంకోటి ఏదో తీసుకొస్తారు. ఇప్పుడు గేమింగ్ యాప్ అయిపోయింది, తర్వాత ఇంకో యాడ్ సంబంధించి ఇంకోటి ఏదో సంబంధించి వాళ్ళని తీసుకొచ్చి లైమ్ లైన్లోకి తీసుకొస్తారనమాట. సో దాని గురించి కూడా ఏవేవైతే అసలు ప్రజలకి హానో, యువత దేనికైతే పాల్పడకూడదు అవన్నీ ఎట్లయితే డ్రగ్స్ చెప్తున్నారో అదేవిధంగా ఈ యాడ్ల గురించి వీటి గురించి అవగాహన కల్పించాలి. అప్పుడు ఆలోచిస్తారు. 100 మందిలో కనీసం 70 మంది అన్న తగ్గుతారు ఆడేవాళ్ళు. సో అది పోలీసులు ఫస్ట్ తీసుకోవాల్సిన బాధ్యత. సో ఇట్లా అరెస్టులు చేయడం వల్ల వీళ్ళకే ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, ఆడి ప్రాణ నష్టం పోయిన వాళ్ళకి కూడా ఉపయోగం లేదనమాట. అది కొంచెం ఆలోచించి ఆ వ్యవస్థ ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో చూద్దాం మరి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఎట్లాంటి వాళ్ళని ఏమైనా టార్గెట్ చేసి పట్టుకుంటారా, లేదంటే వీళ్ళకి అవగాహన కల్పిస్తారా అని.